ఓ లడికి ఆక్ మారే సీటీ బజాయ్ నిచ్చేసే పాదు మారే ఇదే పాటలంతా రీమేక్లలో. బా ఇక ఇక ఈ లొల్లు అయితే ఈ ఖాన్లు కిలాడీలు ఈ ఓవర్ కంటెంట్ చూసి 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 గట్టిగా తినకుండా పిత్తుదామన్నా పిత్తు వస్తలేదు. కాకపోతే ఇలా సౌత్ ఇండియా సినిమా స్పైస్ ఉంది, సటారికల్ ఉంది, స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది, ఇంటెంట్ ఉంది, ధర్మం ఉంది, ధనం కూడా ఉన్నది. వావ్ అని అన్నప్పుడల్లా అసురుల గుండెల గడ్డపార దిగింది. అందా కాదా? సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వావ్ అని చెప్పి ఆ భగవంతుడు పిలిస్తే సినిమా ఈజ్ వావ్ అని చెప్పి అన్నమా లేదా? ఈ బాలీవుడ్ ఐటమ్ నంబర్లు ఉంటారు చూడు, ఐటమ్ నంబర్ దిల్బర్ 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 వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే. కాంతారా కేవలం ఒక మూవీ కాదు ఫ్రెండ్స్, ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఏ ధార్మిక్ మూమెంట్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారామోని, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నా వెనక మీకు పోస్టర్ చూసిరు ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ అందరూ నరాలు నిలబడతాయి. నిజంగా చెప్పాలంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి. కాంతారా ఒక సూర్యోదయం, ఒక ధార్మిక్ సినిమా కోసం వావ్ అని అన్నప్పుడల్లా అసురుల గుండెల గడ్డపార దిగింది. సౌత్ ఇండియన్ స్టోరీ అని అంటే రీసైకిల్డ్ మసాలా కాదు బాలీవుడ్ అన్నట్టు. అది ఎన్నో సినిమాలు ప్రూవ్ చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అరే ఒక నార్మల్గా సాంప్రదాయబద్ధమైన సినిమాలే కనిపిస్తుంది, కాకపోతే నమ్మకం ఎంత పదిలంగా ఉంది, మన రూట్స్కి ఎంత కనెక్ట్ అయి ఉన్నది అనేది సినిమా. అదే కాంతారా. కాంతారా కేవలం ఇది ఎట్లా పోర్ట్రే చేసిరు తెలుసా? ధనికులకు బీదోళ్లకు మధ్య జరిగిన ఒక సంఘర్షణ లెక్క కాంతారా చూపించారు. కాదు కాదు, దేవుడికి ఇచ్చిన మాట తప్పితే దేవుడికి వచ్చిన కోపం, ధర్మం వర్సెస్ అధర్మంలా. అప్పుడు అందరు ప్రజలు ఉంటారు అందులో. ధనికుల కుటుంబాలు కూడా సఫర్ అయినాయి, ఆ కుటుంబం నాశనం అయితే. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎంతసేపు ఎలైట్ వర్సెస్ పూర్, ఇక జాతులు పెట్టేస్తారు, ఇక అలా జాతులు పెట్టేస్తారు. ఇప్పుడు హైలైట్ ఏందని అంటే నేను ఈ కాంతారాతోని అలా బాలీవుడ్ అనగా మన ఉర్దూవుడ్ ఏదైతే ఉంది కదా, నేను దాన్ని బాలీవుడ్ అన్న ఉర్దూవుడ్ అని అంట. వీళ్ళు ఏం చేసిర్రా నాయన అని అంటే రీమేకులు, ఐటమ్ సాంగులు. ఆక్ మారే ఓ లడికి ఆక్ మారే సీటీ బజాయ్ నిచ్చేసే పాదు మారే ఇదే పాటలంతా రీమేక్లల్లో. బా ఇక ఇక ఈ లొల్లు అయితే ఈ ఖాన్లు కిలాడీలు ఈ ఓవర్ కంటెంట్ చూసి 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 గట్టిగా తినకుండా పిత్తుదామన్నా పిత్తు వస్తలేదు. సీరియస్గా చెప్తున్నాను, నేను మజాక్ ఆడతలేను నేను. పంచాయతీ అట్లున్నది. ఇక సెక్యులర్ డ్రామా తీస్తారు, అజిమో షాన్ షహన్ షా ఆడేదో పెద్ద ఇక మమతల హోమం సృష్టిస్తున్నట్టు. అసలు ఆడ జోధా అనే క్యారెక్టర్ లేదు. జోధా అక్బర్ అని ఒక సినిమా చూపించేసి మనకి పెయింట్ వేసిరా, ఒక పెయింట్ మొఘల్ పెయింట్ వేసి పాట పాడిరు, ఖుషీకి రంగుల ఏ గడియానని. మనం దాన్ని యాక్సెప్ట్ చేసినాం. ఆడు గ్యాంగ్స్టర్ ఉండే, ఆడు మన గుళ్ళు గోపురాలు గులబెట్టిండు. అక్బర్ గాడు కానీ బాబర్ గాడు కానీ ఈ మొఘల్ యాదంలో ఉన్న ఈ మొఘల్ గాళ్ళంతా వాళ్ళని మనం అజమ్మో షాన్ షహన్ షా మర్హాబా అని పాట పాడినాం. మళ్ళీ ఎవడొచ్చిండ్రా అని అంటే ముక్కిపోయిన ముఖాలే, సేమ్ ఫేసెస్, సేమ్ ఫార్ములా. మళ్ళా హిందుత్వాన్ని మాక్ చేసుడు. కాకపోతే ఇలా సౌత్ ఇండియా సినిమా స్పైస్ ఉంది, సటారికల్ ఉంది, స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది, ఇంటెంట్ ఉంది, ధర్మం ఉంది, ధనం కూడా ఉన్నది. చాణక్యుడు అన్న మాట ఒకటి గుర్తొచ్చింది నాకు, ధర్మస్య మూల్యం అర్థస్య. నువ్వు ధర్మానికి కట్టుబడి ఉంటే ధనం ఆటోమేటిక్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్. దానికి నిలువెత్తు నిదర్శనం బాహుబలి. 2 సీక్వెన్స్లు, 2 సీజన్లు అనలేమో, దీన్ని 2 సీక్వెల్ అంటారేమో కదా, సీక్వెల్స్. 2 సీక్వెల్స్ కొట్టి పడేసినాయి. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, ఎట్లా కొట్టింది. దాని తర్వాత RRR వచ్చింది. దాని తర్వాత తగ్గాలే మళ్ళా 1 అని కొట్టంగానే కస్ 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 కసక్ కకస్ అని బాక్స్ ఆఫీస్ బద్దలైంది ఆడ. దాని తర్వాత వచ్చింది చూడు ఈ సినిమా వావ్ అని అన్నప్పుడల్లా సనాతన ధర్మ రూట్స్ కనెక్ట్ అయినాయి. ప్రకృతి యొక్క గొప్పతనం అనేది మనకు బయటపడ్డది. ప్రకృతి ఎంత గొప్పదో ఈ సినిమా చూపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక రీజనల్ కనెక్ట్ డెవలప్ చేసింది, గ్లోబల్ అపీల్ దీనమ్మ కొట్టి పడేసింది కాదా ఫ్రెండ్స్. అరే ఈ బాలీవుడ్ వాళ్ళంతా దుర్బీన్ పెట్టుకొని ఇట్లా చూస్తారు, 100 crore క్లబ్ ఏడు ఉన్నది అని. ఆ బీయింగ్ హ్యూమన్ గాడు, ఈ కింగ్లు, ఈ సెక్యులరిజం వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, దుర్బీన్లు పెట్టుకొని 100 కోట్ల కబ్బు దగ్గర చూస్తున్నారు. మన వాళ్ళు కేవలం ఒకటే మాట, కితనా మారా 1000 2000 3000 ఖోకాలే ఖోకాలే. ఇక్కడ ఖోకలాలు ఉన్నాయి ఇక్కడ బాలీవుడ్ వాళ్ళకు.
కాంతారాని మళ్ళీ కొంతమంది మార్క్ చేస్తారు. అందుకే ఈ మంట ఫ్రెండ్స్, నేను సినిమాలు పెద్దగా చూడా, బట్ నా ధర్మాన్ని వీళ్ళు పనిగట్టుకొని ప్రోత్సహిస్తున్నప్పుడు మనం కూడా పని కట్టుకోవాలన్నా వద్దా, వాళ్ళకి కంకణం కట్టుకోవాలన్నా వద్దా? ఇలా కాంతారా కల్చరల్ ఎడ్జ్ గిట్లా తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్, బాలీవుడ్ భోకలా మొత్తం బయటపడుతుంది మీకు. సౌత్ ఇండియన్ ప్రొటెక్టింగ్ ధర్మా సెల్లింగ్ డ్రామా కాదు, అదే బాలీవుడ్ నీకు డ్రామా సెల్ చేయడానికి ప్రయత్నం చేసింది. నీకు అదే సౌత్ ఇండియా సినిమా ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. పవిత్ర పావనమైన భరత భూమి నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా బంగారు తెర వేసింది ధర్మానికి. ఒక లోకల్ స్టోరీ తీసుకొని వచ్చింది కాంతారా. కేవలం ఒకటే డైలాగ్ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వావ్ అని. అరే బ్లాక్ బస్టర్ అయిపోయింది, వావ్ అని అన్నారు థియేటర్లు అందరు పోరలు. కాదా? సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వావ్ అని చెప్పి ఆ భగవంతుడు పిలిస్తే సినిమా ఈజ్ వావ్ అని చెప్పి అన్నమా లేదా? బాలీవుడ్ వాళ్ళు రా నాయన 250 కోట్ల బడ్జెట్ పెడతారు. ఎంత? 250 కోట్ల బడ్జెట్. శంష పెట్టి గీక్తే 80 కోట్లు వస్తలేవు. ఇక ఎన్ని చెప్పాలా నేను? మళ్ళీ వీళ్ళే టికెట్ బుక్ చేస్తారు ఇలా పిఆర్ ఏజెంట్లు. అదే ఒక సౌత్ సినిమా 16 కోట్లు పెడితే కాంతారా 1 ఎంత కొట్టింది? 400 కోట్ల రెవెన్యూ కొట్టింది. ఉర్దూవుడు మార్కెటింగ్ చేసిందిరా భయ్, మేము ధార్మిక్ మూవీస్ చేసినాం, మాది మైథాలజీ అని కొట్టి పడేస్తారు. మళ్ళీ ఆ పవిత్రత, ఆ కనెక్ట్, అది ఇంపార్టెంట్ కాదు మాకు, సెక్యులర్ వాదులకు చెప్తున్నా. ఇప్పుడు కాంతారా 2 ఇది ఏం సింబలైజ్ చేస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే చెప్పినా కదా, వాడు ధనవంతుడు, వీళ్ళిద్దరి మధ్య కొట్లాట. అది కాదా, ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగిన ఘర్షణ. అది ఒక కల్చరల్ ప్రైడ్, ప్రకృతి యొక్క సంపద, ప్రకృతి ఎంత పవర్ఫుల్లో చూపించిన ధార్మిక్ సినిమా అది. ఈ ఫేక్ సెక్యులర్ స్లోగన్లకు గడ్డపరాదించిన తపస్సు అది. ఒక సివిలైజేషనల్ సినిమా మూమెంట్ కాంతారా కాదా ఫ్రెండ్స్? ఈ బాలీవుడ్ పిఆర్ సౌత్ పవర్ ముంగట నిలబడుతుందా అని అడుగుతున్నా. ఈ బాలీవుడ్ ఐటమ్ నంబర్లు ఉంటారు చూడు, ఐటమ్ నంబర్లు, దిల్బర్ 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 దిల్బర్, సౌత్ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది చూడు. నాట చూడు అని ఉంటుంది చూడు. మీ దిల్బర్ ముంగట ధరాధరేంద్ర నందిని అని తీసినప్పుడు ఎట్లుంటుంది గూస్ బంప్స్? ఇక హీరోల కాడికి రావద్దురా నాయన, ఈ కాన్లని కిలాడీలను చూసి ఇక వద్దులే, ఇక నేను మాట్లాడతలేను. ఇక ఇలా హెయిర్ స్టైల్ అయితే మరి చూడముచ్చటగా ఉంటుంది ఒక్కొక్కడు. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే. కాంతారా కేవలం ఒక మూవీ కాదు ఫ్రెండ్స్, ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఏ ధార్మిక్ మూమెంట్. స్క్రిప్టింగ్ ఇండియా సినిమా టు ఎ నెక్స్ట్ లెవెల్. రీమిక్సింగ్ కాదు, రీస్క్రిప్టింగ్ ద ఇండియన్ సినిమా. ఇది గుర్తుపెట్టుకోరు, రీస్క్రిప్టింగ్ అండ్ రీడిఫైనింగ్ ద ఇండియన్ సినిమా. ఇవాళ నవరాత్రులకు మీరు బాలీవుడ్ డీజేలకు ఎక్సెట్రా ఆడుతున్నారేమో. ఒక్కసారి ధర్మం వైపు చూడుండ్రి, ఆ భజన ఎంత రసవత్తరంగా ఉంటుందో, భక్త సంపన్నంగా ఉంటుందో చూడుండ్రి. ద రోర్ ఆఫ్ కాంతారా 2 వెయిట్ చేస్తున్నాం కదా అందరం. బాలీవుడ్ చాలా బిజీ ఉన్నది. ఏముంది, బయట పాకిస్తాన్కి వచ్చే కెచప్ మసాలా తీసుకురానికి బాగా ఇంగ్లీష్ టైటిల్ పెట్టి కెచప్ మసాలా తీసుకొని వస్తారు చూడు. ఖాన్ గ్యాంగ్ అంతా, పఠాన్ గ్యాంగ్ అంతా. బట్ అదే ప్యూర్ దేశీ గీ మన పుల్లారెడ్డి స్వీట్లు ఉంటాయి చూడు, మంచిగా కమ్మగా నేతి మిఠాయిలు అని అంటాం కదా మనం. కాంతారా 2 చెప్పినా కదా, ఉర్దూవుడికి ఒక సివిలైజేషనల్ స్లాప్. కరెక్ట్గా చెప్పాలనంటే మన నాగరికతతో ఖాన్ బైరీ కొట్టినట్టు ఉర్దూవుడికి. కరెక్టా కదా నేను చెప్పింది? కాంతారా 2 ఖాన్ బైరీ కొట్టినట్టు అవుతుంది ఉర్దూవుడికి. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఈ ఉర్దూవుడు ప్లాస్టిక్ సెట్స్, ఈ స్విస్లలో షూటింగ్లు, కాశ్మీరీ హ్యాంగ్ ఓవర్లు, మొఘల్ని పొగడ్తలు, కుర్చీ మడత పెట్టి దుబాయ్ జిమ్లలో నడిచిన మెటీరియల్ కాదు అది. కాంతారా దుబాయ్ జిమ్ మెటీరియల్ కాదు అది. పిఆర్ ఏజెంట్లు నడిపిన సినిమా కాదు అది. కేవలం ఏం చూపించారు రాబాయ్? కాంతారా 1లో ఒక మాట అడుగుతున్నాం. ఒక అడవి చూపించారు, ఆ అడవిలో చిన్న గడ్డి పెట్టి మంట చూపించారు. ఆ మంట పెట్టి ఆ గడ్డి సాక్షాత్తు పరమాత్మను దించిన తపస్సు చూపించిర్రు. షేక్ చేసింది నేషాన్ని, భక్తితో నేషాన్ని షేక్ చేసింది. బాలీవుడ్ సెక్యులర్ యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సౌత్ ఇండియన్ సినిమా పవిత్రత స్టాంప్ గుద్దుకున్నది కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పండి. డ్రామా చేయలే నా సౌత్ ఇండియా సినిమా, ధర్మంని పోర్ట్రే చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే బాలీవుడ్ సినిమాలు పాప్కార్న్, ఎంటర్టైన్మెంట్ విత్ పాప్కార్న్ అని అంటాయి. మనం ప్రకృతి ఎంత పవర్ఫుల్లో ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత గొప్పదో చూపించింది ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా? మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. బరాలు ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. మంచిగుంటే మంచిగుందని చెప్పుర్రి. భారత్ మాతాకి జై. నవరాత్రుల్లో ఉన్నాం,
జయ మాతాది అని చెప్పి ఒక కమెంట్ పెడతారని ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై.